కోనసీమ జిల్లాలో జరిగిన దుర్ఘటన. ఏకంగా 8 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ముమ్మిడివరం దగ్గర గోదావరిలో మృతదేహాలు లభ్యమవుతున్నాయి. ఆల్రైట్, మిగతా 5 డెడ్ బాడీల కోసం గాలిస్తున్నారు. 3 డెడ్ బాడీలు ఇప్పటి వరకు దొరికాయి. నిన్న రాత్రి లేట్ నైట్ వరకు కూడా కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే ఉండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కానీ చీకటి పడిపోవడంతో రెస్క్యూ కష్టతరమైంది. సో వెలుగు వచ్చేంత వరకు వెయిట్ చేసి మార్నింగ్ వెలుగు రాగానే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. సో ఇనీషియల్గా మార్నింగ్ 6 o'clock ప్రాంతంలో 6:30 ప్రాంతంలో ఒక మృతదేహం బయటపడింది. ఇప్పుడు తాజాగా ఇంకో 2 మృతదేహాలని రికవర్ చేశారు. సో మొత్తం 3 డెడ్ బాడీస్ దొరికాయి. ఇంకొక బాడీ కూడా దొరికినట్టుగా తెలుస్తోంది. సో 4 మృతదేహాలు దొరికాయి. ఇంకొక మిగిలిన 4 కోసం, 4 డెడ్ బాడీల కోసం గాలింపు కంటిన్యూ అవుతోంది. గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లతోటి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నిన్న షేరిలంకలో ఒక ఫంక్షన్కు వచ్చిన 11 మంది స్నేహితులు సరదాగా గోదావరిలో దిగి ఆడుతూ ఉండగా ఊహించని ప్రమాదం జరిగింది. పట్టు తప్పి ఒక యువకుడు మునిగిపోతూ ఉండడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో మరో 7 గల్లంతయ్యారు. 3 సురక్షితంగా బయటపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్య, ఇంకా 4 బాడీస్ దొరకాలి అని అంటున్నారు. సర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? సర్చ్ ఆపరేషన్ ఎవరు పర్యవేక్షిస్తూ ఉన్నారు? అండ్ ఈ గల్లంతైన చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు అక్కడ ఉన్నారా? ఎలాంటి వాతావరణం అక్కడ కనిపిస్తోంది? ప్రస్తుతం ఈ ఘటనా స్థలం వద్ద గోదావరి తీర ప్రాంతం మొత్తం కూడా శోకసంద్రంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కమినీలంక గ్రామానికి సంబంధించినటువంటి ఒక వేడుకకు హాజరైనటువంటి యువకులంతా కూడా 19 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువకులంతా కూడా ఎవరైతే చేతికి అందించినటువంటి కొడుకు ఏదో ఉన్నత స్థితికి వెళ్తారన్న కొడుకులు ఈ రకంగా గోదావరమ్మ తల్లి ఒడిలో ఈ రకంగా అవడంతో అంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే కూడా ఒక మృతదేహం లభ్యమైంది. మొత్తం 8 మందికి 4 మృతదేహాలు లభ్యమై వీళ్ళందరూ కూడా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే మరొక యువకుడి మృతదేహాన్ని కూడా పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం 40 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఫైర్ పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ దగ్గరుండి రాత్రి నుంచి ఇక్కడే గోదావరి దగ్గర పడికాపులు కాస్తూ ఎవరైతే యువకులు ఉన్నారో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా మొత్తం ఈ గ్రామస్తులతో పాటు అంటే ఇక్కడ ఇంత పెద్ద ఘటన ఎప్పుడు జరగలేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది కాకినాడకు సంబంధించిన అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇందులో ఉండడం మరొక విషాద ఘటన. అలాగే ఎవరైతే పాల్తో పాటు పాల్ బ్రదర్ క్రాంతి కూడా అతని బ్రదర్ కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో ఇదైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. నిన్న మధ్యాహ్నం 1:02 మధ్య ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి చెప్పడంతో ప్రస్తుతం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం ఈ గ్రామానికి అంటే ఈ వేడుకకి సంబంధించి ఎవరైతే ఈ వేడుకకి సంబంధించినటువంటి బ్రదర్ వీళ్ళందరినీ కూడా యువకుల్ని ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచారు. ఈ నేపథ్యంలోనే సరదాగా సేద తీరుదామని ఈ గోదావరి దగ్గర స్థానికంగా అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు కూడా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఎన్ని మృతదేహాలు డెడ్ బాడీలు దొరికింది? 4వ మృతదేహం కూడా వచ్చిందని చెప్తున్నారు కదా. అండ్ ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఎస్పీ గారు, కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 40 మంది, స్థానిక పోలీస్ సిబ్బంది, తర్వాత రామచంద్రపురం డిఎస్పీ గారు, అమలాపురం డిఎస్పీ గారు, అలాగే ఆర్డీఓస్ ఇద్దరు వీళ్ళందరూ కూడా ఈ స్థానిక మత్స్యకారుల సహాయంతో అలాగే ఒక 8 బోట్లు వినియోగించి సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. రాత్రి ఒక 2 గంటలు మినహాయించి ఇప్పటివరకు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూగా చేశారు. ఇప్పటికి 4 డెడ్ బాడీస్ దొరికినాయి. లాస్ట్ డెడ్ బాడీ దొరికే వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేయమని ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. లోకల్ యువకులు అంటారండి, కాకినాడ నుంచి కూడా కొంతమంది వచ్చారని చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చారండి. ఇది ఒక ప్రాంతం అని కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుంచి వచ్చారు. ఒక లోకల్గా చిన్న ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ నిమిత్తమై వచ్చి వాళ్ళు సరదాగా ఎవరికి చెప్పకుండా ఈ గోదావరిలోకి నడుచుకుంటూ వెళ్ళి ఒకసారి డెప్త్ ఉందని వాళ్ళకి రివర్ బెడ్ గురించి అవగాహన లేక పడిపోయారు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఎందుకంటే యువకులు సరదాగా ఈత కోసమే తిరిగారు, అంటే గోతులు ఇసుక తవ్వకాలు జరిగాయని కొంతమంది అంటున్నారు. ఇంతకుముందు సంఘటనలు అయితే మా దృష్టికి రాలేదండి. ఇప్పుడు ఇది మొట్టమొదటిసారిగా 8 మంది చనిపోయిన సంఘటన ఇదేనని మాకున్న సమాచారం.
ఇది ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా అయితే కొనసాగుతున్నాయి. ఒక పక్క రాత్రి నుంచి కూడా లైట్లు పెట్టి ఎల్ఈడి లైట్ పెట్టి పర్యవేక్షించినప్పుడు ఒక మృతదేహం లభ్యం ఉంది. ఉదయం మరొక 2 మృతదేహాలు. అంటే స్థానికంగా ఇక్కడ పశువుల లంకతో పాటు గేదెల లంక, అనేక లంక గ్రామాలు ఉంటాయి. రైతులు కూడా ఎక్కువగా ఇక్కడికి పశువులను తీసుకొస్తూ రెగ్యులర్గా ఉంటారు. కానీ నిన్న వాళ్ళు దిగేటప్పుడు ఎవరో చూడకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగిందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి చెప్తున్నారు. స్థానిక యువత కూడా కొంత ఆలోచించుకోవాలనేది పోలీసులు చెప్తున్నారు. అందించిన కొడుకులు, చేతికి అందించిన కొడుకులు ఒక రకంగా ఈ ప్రమాదంలో ఇంత పెద్ద ఘటన ఇక్కడ జరగడం, ఈ కమిలి లంక గ్రామాల్లో జరగడం కూడా చాలా విషాద ఘటన అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వల్ల కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి స్పాట్లో ఉంది. రైట్ సత్య.